వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. గురువుగారు, జూన్ 2వ తేదీ మనకి గురువు అయితే మారబోతున్నాడు. సో గురువు మారడం వల్ల మొదటి రాశి అయిన మేషరాశికి ఏ విధంగా ఉంటుంది గురువుగారు? సాధారణంగా గురుగ్రహం అందరికీ శుభాన్నిచ్చే గ్రహం. ఏ రాశితో సంబంధం లేకుండా గురువు తన స్వతంత్రంగా ధనాన్ని, సంతానాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చే గ్రహం గురుగ్రహం. అందుకే చాలామంది గురువు యొక్క మార్పు కోసం ఎదురు చూస్తుంటారు. మరి మేషరాశి వారికి గురువు అంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజునికి ఈ గురువు మిత్రగ్రహం, మరియు భాగ్య వ్యయాధిపతి అంటే 9వ స్థానానికి 12వ స్థానానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ 9వ స్థానం అన్నది సాధారణంగా స్త్రీలకైతే సంతానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా విద్యార్థులకి ఉన్నత విద్యాయోగాన్ని, విదేశీయానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది వ్యయస్థానంగా ఈ పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇటువంటి గురువు మేషరాశి వారికి చతుర్థ స్థానంలోకి అంటే 4వ స్థానంలోకి రావడం జరిగింది. అది యాక్చువల్గా అది గురువుకి ఉచ్చస్థానం. సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే గురువుకి ఎప్పుడైతే ఉచ్చక్షేత్రం ఒక రాశికి కేంద్రంలోకి వచ్చినప్పుడు ఒక యోగం ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఈ అంశ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఏర్పడుతుంది. గురువు ఎంత బలంగా ఉంటే మేషరాశి వారికి భాగ్యం అంత అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు వ్యయాధిపతిగా 4వ స్థానంలోకి రావడం వల్ల స్థానచలనం జరిగే అవకాశం ఉంది. అంటే స్థానచలనం అనేది అంటే కొంతమందికి ఇష్టం లేకుండా జరుగుతుంటుంది, కొంతమందికి ఇష్టపూర్వకంగా జరుగుతుంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఇష్టపూర్వకంగా చాలా కాలంగా మీరు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నారు, లేదంటే విద్యార్థులు ఏదో దూర ప్రాంతంలోనో విదేశంలోనో ఉన్నత విద్య కొరకు ఎదురు చూస్తున్నారు, అటువంటి వారికి స్థానచలనం జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది ఇల్లు మారడం కూడా జరుగుతుంటుంది. చతుర్థ స్థానం గృహస్థానం కాబట్టి మరి ఈ రాశి వారికి గురువు భాగ్య వ్యయాధిపతిగా ఉండడం వల్ల ఏదైనా ఒక ప్లేస్ ఆఫ్ చేంజ్ లాంటిది ఇష్టపూర్వకంగా రావడం, ఏదైనా ఇల్లు లాంటిదైనా గృహం కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న వారికి ఈ గృహం కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే గురువు 2వ తారీఖున మారాడు కాబట్టి ఇమీడియట్ 2వ తారీఖున జరగకపోవచ్చు. మనకు అదే రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటాడు. అంటే ఈ మధ్యకాలంలో ఈ మేషరాశి వారు ఏమైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఆశిస్తూ ఉంటే కంపల్సరీగా వాళ్ళకి అది అనుకూలించే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణంగా ఇది ఇంచుమించుగా మనకి విద్యా సంవత్సరం స్టార్ట్ అవబోతుంది కాబట్టి చాలామంది విద్యార్థులు అమెరికాలో కానీ యూకేలో కానీ ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారికి ఈ సమయంలో ఈ గురువు మార్పు వల్ల ఆ ప్రయత్నం కొంతవరకు సులువుగా జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ఈ సంతానం కొరకు ఎవరైతే పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారో అంటే ప్రధానంగా ఎలా ఉంటుందంటే స్త్రీలకి ఈ సంతానాన్ని చూసేటప్పుడు 9వ స్థానాన్ని చూడాలి, అదే మగవారికి చూసినప్పుడు 5వ స్థానాన్ని చూస్తుంటాం. సో అటువంటి 9వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు ఉచ్చలోకి రావడం వల్ల స్త్రీలు వివాహం అయిన తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తుంటే వారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. సాధారణంగా పెద్దవాళ్ళు అది ఉంటారు, అటువంటి వాళ్ళు ఏదన్నా పుణ్యక్షేత్రం దర్శించాలి, లేదంటే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల దగ్గర సెటిల్మెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో ఆ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా ఈ రాబోయే ఈ మేషరాశి వారికి అక్టోబర్ 31 లోపల విదేశ ప్రయాణం లాంటిది కానీ, దూర ప్రాంత ప్రయాణం కానీ, ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. కానీ చాలామంది అంటే కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అంటే మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి గురువుగారు? అంటే సాధారణంగా ఏదైనా ఒక రాశిని మనం పరిశీలించేటప్పుడు ఆ రాశిలో ఈ గోచారీత్యా ఏదైనా ఒక పాపగ్రహం ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఇలాంటి శుభగ్రహం మారినప్పుడు కూడా ఎక్కువ కష్టపడితే తప్ప ఫలితం ఇవ్వకపోవచ్చు. అదే మనం జన్మించినప్పుడు మన జన్మరాశిలో శుభగ్రహం ఏమైనా ఉంటే ఈ ఫలితం తొందరగా రావడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల కొద్దిగా కొంతమంది బాగుందని బాగలేదని చెప్పచ్చు. అయితే ప్రస్తుతం ఏముందంటే మనకి ఈ మేషరాశి వారికి
ఈ రాహు కేతువులు అన్నది రాహు 11వ స్థానంలో ఉండడం కొంతవరకు మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఉమ్, 5వ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్, ఈ జోదం ఇటువంటి వాటి వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, సో అందువల్ల ఏంటంటే అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గురువు మారినప్పుడు కూడా ఈ పంచమ స్థానం మీద తన ప్రభావం ఏమీ చూపించడు. ఆ కారణం వల్ల ఏంటంటే ఇల్లు ఏదన్నా ఇలాంటి విషయాల్లో ఉన్న వాళ్ళు దాన్ని జాగ్రత్త పడడం వల్ల ఉమ్, కామన్గా గురువు మనకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉమ్, దశమ స్థానాన్ని కూడా చూస్తుంటాడు. ఉమ్, అంటే వృత్తిపరంగా ఈ మేషరాశి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉమ్, ఏవైనా ఉంటే కంప్లీట్గా అవి సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఉమ్, దశమ స్థానాన్ని చూడడం వల్ల. అంటే ఈ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శని ప్రస్తుతం వాళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నాడు. ఉమ్, సో ఆ కారణం వల్ల ఏంటి వీళ్ళు ఏదైనా ఉద్యోగం మారాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ ఉద్యోగం మారాలనే ప్రయత్నం అనేది 100% నడుస్తుంటుంది. ఉమ్, ఒక విధంగా చెప్పినప్పుడు ఈ మేషరాశి వారికి ఒక ఇంచుమించుగా 10 నెలలుగా ఏలినాటి శని నడుస్తుంది. ఉమ్, ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమైందంటే వాళ్ళు ఏదైనా డబ్బు ఎవరికైనా అప్పు ఇచ్చినా తిరిగి రాకపోవడం, ఉమ్, ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తే అది పోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి సమయంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏదైనా ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కానీ కొనుక్కుంటే అది కంపల్సరీగా లాభించే అవకాశం ఉంది. ప్రస్తుతం గురువు 4వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని చూస్తాడు. ఉమ్, సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. కొంతమంది ఏంటంటే ఏదో ఎక్కువ వడ్డీ ఇస్తారని ఇవ్వడం, ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల తిరిగి రావడం జరుగుతుంది. ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ ఖర్చు కొంత తగ్గుతుంది అన్నమాట. ఉమ్, తగ్గి కొంత మంచి విషయాల మీద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఆటోమేటిక్గా ఏంటంటే ధనం అన్నది నష్టం కాకుండా బాగుంటుంది. తర్వాత ఏంటంటే గురువు వ్యయాన్ని చూసినప్పుడు ఎక్కువ గోల్డ్ కొనే ప్రయత్నం చేస్తుంటాడు. ఉమ్, ఉమ్, అంటే గురువు బంగారానికి కూడా కారణం అవుతుంటాడు. ఉమ్, అలాగే పిల్లల్ని చదివించడానికి వాళ్ళకి విద్య సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఉమ్, సో అది ఫ్యూచర్లో కంపల్సరీగా పిల్లలకి ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అంత డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఇటువంటి విషయాల మీద ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గతంలో వాడు ఏదైనా షేర్లు కొన్నా ఎవరికి అప్పించినా అది పోవచ్చు. ఇదే సమయంలో పిల్లల్ని బాగా చదివించిన కొంతమంది పిల్లలకి పెళ్లి చేస్తూ ఉంటారు, కొంతమంది గోల్డ్ కొంటూ ఉంటారు, కొంతమంది గృహం కొంటూ ఉంటారు. ఇటువంటివి జరిగే మార్పు నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఉమ్, అంటే పాపగ్రహం మీద ఒక శుభగ్రహం చూసినప్పుడు ఆ పాపగ్రహం ఇచ్చే పాప ఫలితాన్ని తగ్గిస్తూ శుభం వైపు పయనిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల ఏంటంటే కొంతవరకు ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళు మంచి ఖర్చుగా భావించడం జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా కొంత వాళ్ళ మార్పు అది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. ఇది ఏంటంటే వాళ్ళు ఆలోచించి ఏది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఒక మంచి గురువో ఒక మంచి ఆస్ట్రాలజరో వారి పెద్దవాళ్ళు సలహా ఇచ్చి ఈ విధంగా చేసుకుంటే అంటే పెద్దవాళ్ళ మాట విని చేసుకుంటే బాగుంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటి ఇలాంటివి తీసుకోవడం వల్ల తొందరగా షేర్లలో కానీ 4 నెలల్లోనో సంవత్సరంలో డబల్ అవుద్దని పెడుతుంటారు. అలా కాకుండా మంచి దాని మీద పెట్టుకుంటే గురువు సహకరిస్తాడు అన్నమాట. ఏదన్నా మంచి కార్యక్రమాలకు గురువు సహకరిస్తుంటాడు. ఈ చెడు కార్యక్రమాలు చేయనప్పుడు ఆటోమేటిక్గా ఎవరు కూడా ఏం చేయలేరు. అది కూడా గ్రహాలు కూడా ఆ విధంగా పనిచేస్తుంటాయి. ఓకే గురువు గారు, మరి కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని దేవాలయాలని దర్శనం చేసుకుంటే కలిసి వస్తుందని చెప్పి అంటూ ఉంటారు ఈ గురువు మారినప్పుడు. అలాగే ఏదైతే ఈ మేషరాశి ఉన్నారో వాళ్ళు ఏ దేవాలయాలకి వెళ్తే మంచిది గురువు గారు ఈ టైంలో? అంటే సాధారణంగా ఏంటంటే గురువు అన్నది ఒక విధంగా చెప్పాలంటే మనకి విద్య నేర్పే గురువు, అలాగే మనకి మంచి మార్గంలో చూపించే గురువులు అది ఉంటుంటారు. అంటే మనకి విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, మనకి తండ్రి గురువు అవ్వచ్చు, లేదంటే మనకి వ్యక్తిపరంగా ఉన్నటువంటి షిరిడి సాయిబాబా వారు, దత్తాత్రేయుల వారు, రాఘవేంద్ర స్వామి వారు, అంటే ఇటువంటి గురువుకు సంబంధించినటువంటి దేవాలయాలు దర్శించడం వల్ల బాగుంటుంది. అయితే శాస్త్ర ప్రకారం ఏంటంటే మనకి దక్షిణామూర్తి పెద్ద గురువు మాట. గురువుల కల్లా ఆది గురువు దక్షిణామూర్తి శంకరాచార్యుల వారు కాబట్టి దక్షిణామూర్తి సంబంధించినటువంటి ఆలయాలు ఏమైనా ఉంటే అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మనకి ఈ విజయవాడ దగ్గర కోటప్ప కొండ మీద ఉన్నటువంటి దక్షిణామూర్తి కానీ, ఈ శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి అంటే ఒక విధంగా శివుడే. అందుకని శివాలయాన్ని దర్శించుకున్నా కూడా మనం అది మంచి ఫలితం గురువు ఇవ్వగలుగుతాడు. అయితే సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కానీ తాతగారు అమ్మమ్మ ఉంటే వాళ్ళేమో ద్వేషిస్తూ ఉంటారు, వారికి సరైనటువంటి ఆహారం ఎవరు, వాళ్ళు మళ్ళీ బయట ఏమో ఈ దేవాలయాలు పూజలు దానాలు చేస్తుంటారు. అవి ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇవ్వవు. ముందుగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది. అందువల్ల కంపల్సరీగా ఈ శివాలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే మనకి ప్రస్తుతం గురువులుగా ఉన్నటువంటి షిరిడి సాయిబాబా వారు షిరిడి వెళ్ళటం,
ఉమ్, లేదంటే మన కోటప్పకొండకు వెళ్ళటం, ఉమ్, రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్ళటం అయితే మంచిది. ఉమ్, ఈ విధంగా ఈ ఫాలో చేయడం వల్ల అంటే గురువు ఎప్పుడు మంచి మార్గాన్ని చూపిస్తుంటాడు. ఉమ్, ఉమ్, ఆ మార్గం ఎన్నుకోవట్లో మనం మంచి మార్గాన్ని ఎన్నుకుంటే ఆటోమేటిక్గా మనకి సహకరిస్తూ ఉంటుంది. సో ఓకే. అందువల్ల అంటే ఇది ఒక రెమెడీగా మనం పాటించవచ్చు. గోసేవ ఉమ్, ఇంచుమించుగా గోవుని పూజించడం వల్ల అన్ని దేవతల్ని పూజించడం జరుగుతూ ఉంటుంది. అవును. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా కొన్ని ఈ ధాన్యాలు ఇచ్చారు. ఉమ్, ఈ గురువుకి శనగలు అంటే ఈ వరలక్ష్మి పూజలో శనగలు కాబట్టి ఈ శనగలు ఈ గురువారం రోజు మనకి 3 సంఖ్య వచ్చేలాగా, ఉమ్, అది 3 పిడికిలు అవ్వచ్చు, 3 కిలోలు అవ్వచ్చు, 30 కేజీలు అవ్వచ్చు, ఉమ్, అది తినేలాగా అంటే నానబెట్టి కానీ ఉడకబెట్టి కానీ తయారు చేసి ఏదన్నా దేవాలయంలో పంచిపెట్టడం కానీ, లేదా ఆవుకు పెట్టడం కానీ, పిల్లలకి పంచిపెట్టడం కానీ, ఈ విధంగా గురువారం చేయడం వల్ల కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం కనబడుతూ ఉంటుంది. మరి కొంతమంది ఈ గురువుకి అనుకూలమైనటువంటి కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు. అది కూడా గురుబలాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ పసుపు, ఉమ్, ఈ పసుపు కొమ్ము, ఈ పసుపు అది అటువంటి కూడా ఈ స్నానం చేసేటప్పుడు అంటే ఎక్కువ స్త్రీలు ఉమ్, ఈ పసుపు ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి గురుబలం పెరిగిందంటే ఆటోమేటిక్గా గురువు అనుకూలిస్తే సౌభాగ్యాన్ని, సంతానాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, అందుకని గురుబలం కావాలనుకుంటారు కాబట్టి ఈ విధంగా మనకి ఎంతలో ఉంటే అంతలో చేసుకోవచ్చు. ఆ చేసుకోవడం వల్ల గురుబలం అనుగ్రహిస్తుంటుంది. వీలున్నప్పుడు దేవాలయం దర్శించడం వల్ల గురువారం రోజు ఉమ్, నియమంగా ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం అంటే గురుగ్రహం అనుగ్రహం అంటే అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. అంటే ఒక మంచి క్యారెక్టర్ను కూడా గురువే ఇవ్వగలుగుతుంటాడు. అవునవును. ఆ మంచి క్యారెక్టర్ ఉన్నవాడు ఆటోమేటిక్గా మంచిగా వెళ్తుంటారు. ఉమ్, సో అది మంచి వాళ్ళ పరిచయంతో వాళ్ళు మంచి మార్గంలో నడుస్తుంటారు. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీరస్తు.